భారతీ సమప్రభం నిర్విఘ్నం కురుమద శుభకార్యసు సర్వదా.
నాయుడు గారు కృతజ్ఞతలు. ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాబంధు రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీకాకుళం శ్రీ పెంటకోట సత్యనారాయణ గారిని నటరాజ పూజ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. ఈ సభకు విశిష్ట అతిథిగా విచ్చేసిన కళాభిమాని డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారిని రిబ్బన్ కత్తిరించి సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు మూర్తి గారు. ఇక విజయ కళాభారతి వారి ఆర్కిటెక్టర్ మాన్యులు శ్రీ పి భోజరాజు గారిని తదుపరి కార్యక్రమ నిర్వహణా భారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. 1998 కళాజగతి రంగస్థల అవార్డుల ప్రధానోత్సవ సభా కార్యక్రమం ఈ రోజు విజయనగరంలో జరుపుకొనుతున్న సభ సందర్భంలో ఆహూతులైన విశిష్ట ముఖ్య అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు, అవార్డుల గ్రహించుటకు వివిధ జిల్లాల నుండి వేంచేసిన కళాకారులకు స్వాగతం. ఈ కార్యక్రమంను వీక్షించి ఆశీర్వదించడానికి మా విజయ కళాంజలి పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ విజయనగరం వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలకు, కళాభిమానులకు, కళాకారులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరియు కళాప్రియులైన విజయనగర పుర ప్రేక్షక లోకానికి ఇదే మా ఆహ్వానం. ఇప్పుడు కార్యక్రమంలో మొదటిగా మన విజయనగరం ప్రాశస్త్యం గురించి, మన విజయనగరం ట్రెజరీ ఆఫీసులో పనిచేసి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్గా ప్రమోషన్ మీద హైదరాబాద్లో పనిచేస్తున్న శ్రీ పెద్దింటి అప్పారావు గారిని వచ్చి కొద్దిగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంలో కుమారి విజయ అమృత శ్రీ పెద్దింటి అప్పారావు గారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అప్పారావు గారు విజయనగరం ప్రాశస్త్యం గురించి కొద్ది మాటలు మనతో మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈనాడు ఈ కళాజగతి 1998వ సంవత్సరపు అవార్డుల ప్రధానోత్సవ సభకు ఇచ్చేసినటువంటి కళాభిమానులకు, కళాకారులకు, కళా పోషకులకు, విశిష్ట ఆహ్వానితులుగా, ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అందరూ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ అనుకోని ఆహ్వానం నాకు వచ్చింది. విజయనగర ప్రాశస్త్యం గురించి చెప్పమని
నిర్వాహకులు ఆదేశించారు. విజయనగరంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా 58 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరి ముందు నా అనుభవాల్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ గడ్డ మీద పుట్టడమే ఒక గొప్ప పుణ్యంగా భావించేటువంటి వ్యక్తుల్లో ప్రథముని. విజయనగరం గురించి చెప్పాలంటే అది మరి ఎంతో కాలాన్ని తీసుకునేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే నేను మళ్ళీ పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా, విజయనగరం కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు. మరి ఇక్కడ పుట్టినటువంటి కళాకారులు యావత్ ప్రపంచంలో కూడా పేరు గడించినటువంటి వ్యక్తులు మీ అందరికీ తెలుసును. మరి ఆ రాజుల పోషణలో, గజపతి రాజుల పాలనలో, వారి పోషణలో ఎంతో మంది కళాకారుల్ని తీర్చిదిద్ది మరి ఎంతో ప్రాశస్త్యం తీసుకొచ్చినటువంటి కళాకారులు మీ అందరికీ తెలుసును. ముఖ్యంగా మొదటిగా చెప్పుకోవాలంటే గురజాడ అప్పారావు గారు ఒక మహా కవి. ఆయన అభ్యుదయవాదిగా మరి ఆయన రాసినటువంటి కన్యాశుల్కం నాటకం 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దాని ప్రాశస్త్యం, దాని ఇంపార్టెన్స్ చెక్కు చెదరకుండా ఉంది అంటే ఆ మహానుభావుడు ఈ యొక్క సమాజాన్ని అప్పుడే ఊహించి రాసినటువంటి గ్రంథంగా మీ అందరికీ తెలుసును. అదే విధంగా మరి ద్వారనాయుడు గారు వాయులేని విద్వాంసులుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. మరి కోడి రామ్మూర్తి గారు, అదేవిధంగా అజ్జాడ ఆదిపట్ల నారాయణదాస్ గారు. మరి ఈ జనరేషన్ ఇంకా వెనక్కి వచ్చినట్టయితే తగాదిగా ఉన్నటువంటి ఎంతో మంది శ్రీరంగం వారు, అలాగే ఇప్పుడున్నటువంటి కళాకారులు సంపత్ కుమార్ గారు, కుమ్మర మాస్టర్ గారు, రాఘవ్ కుమార్ గారు, ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎంతో మంది. ఈ గడ్డ మీద ఇప్పుడున్నటువంటి కళాకారులు 5,000 మంది కళాకారులు విజయనగరంలో ఉన్నారు. నేను అబ్బులు గారు ఈ నిర్ణయం ఇక్కడ కళాజగతి అవార్డుల ప్రధానోత్సవం విజయనగరంలో చేయాలి అని నిర్ణయం తీసుకుంటే మొట్టమొదటిగా విజయనగరాన్ని ఆయన చూస్ చేసుకోవాల్సింది ఉంటుంది అని అనుకున్నాను నేను. కానీ ఆల్రెడీ 3 సంవత్సరాలు ఆయన ప్రధానోత్సవం చేయడం జరిగింది. 4వ సంవత్సరంగా విజయనగరాన్ని తీసుకుని విజయనగరంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఇక్కడ బళ్ళారి రాఘవ గారి సంస్మరణతో ఆ నాటకోత్సవాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈనాటి జనరేషన్ తెలియకపోయినా అప్పుడు ఆంధ్రదేశం అంతటి నుంచి కూడా విజయనగరం అస్తబల హాల్లో అసలు ఆ స్టేజీకి ఒక మొహానికి రంగు వేసుకుని ఒక కళా ప్రదర్శిస్తే చాలు మరి పరిపుష్టమైంది, పవిత్రమైంది అనేటువంటి తలచినటువంటి రోజులు కూడా మా అందరికీ తెలుసును. నా చిన్నతనంలో కూడా మరి నేను అప్పుడున్నటువంటి కళాకారుల్ని ఎంతో మందిని ఆ వేదిక మీద చూసి తరించినటువంటి రోజులుగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటి ఈ యొక్క విజయనగరం గడ్డ ఈనాడు పునీతమైందనే మీ అందరికీ చెప్పాలి. అయితే ఒక్కటే లోటుగా కనిపిస్తోంది. మరి ఈనాడు నాటకాలకి ఆదరణ కరువైందా, లేకపోతే కళాకారుల్లో ఆ యొక్క ఇంటరెస్ట్ తగ్గిందా అని మనం అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే అటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరగడం లేదు. ఒక పరిషత్తు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉన్నప్పటికీ కూడా ఎవరు ముందు రాలేకపోతున్నారు. అదే ప్రతి ఒక్కరు కూడా మేము పై ఊర్లు వెళ్ళినప్పుడు అడుగుతారు, మీ విజయనగరంలో పరిషత్తు చేస్తే మేము వచ్చి చేయాలనుంది, అక్కడ మా ప్రదర్శన ఇవ్వాలనుంది అని ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఇవాళ తప్పిస్తున్నటువంటి రోజులుగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటి విజయనగరంలో అబ్బులు గారు, పోలవరం పబ్బులు గారి గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన చూడనటువంటి విలేజ్ ఏది లేదు అంటే అతిశక్తి కాదు అని మనం చేస్తున్నారు. నేను 71లో భీమునిపట్నంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన అక్కడికి వచ్చాడు. అప్పుడు నేను చిల్లర కొట్టు చిట్టమ్మ నాటకం అక్కడ చేస్తున్నాం ఆ టీంతో చేస్తుంటే ఆయన అక్కడికి వచ్చి ఎవరో అబ్బులు గారు వస్తున్నారు, అక్కడ సామలకోట నుంచి వస్తున్నారు అన్నారు. ఎవరి అబ్బులు గారు ఏమిటి అంటే ఆయన ఒక పత్రిక పెట్టారు. ఆ పత్రిక ప్రాచుర్యం కోసం మరి చందాదారులుగా చేరమని చెప్పి కళాకారులందరినీ రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు అని చెప్తే ఆ వ్యక్తిని నేను అలా చూశాను. చాలా సింపుల్ గా ఇలా మరి చెంకలో ఒక సంచి వేసుకుని మరి మాసిపోయిన బట్టలతో మరి ఏ విధంగా అంటే చూస్తే చాలా ధైర్యంగా ఉన్నాడు ఆ వ్యక్తి. నేను అనుకున్నాను ఈయన పత్రిక నడుపుతున్నారా అని చెప్పేసి.
నిజంగా 71 ఇవాళ 99 చూస్తున్నాను. ఏ నెల కూడా ఆగింది కళా జగతి అనేటువంటి అపప్రద లేకుండా ప్రతి నెల కూడా టంచినగా ఈ చందాదారులకి ఆ కళా జగతిని అందిస్తున్నారు ఆయన. మరి అదే నిర్ణయం ఇప్పుడే చెప్పారు స్వాగతంలో, మరి మీ అందరికీ చెప్పారు ఆయన. ఈ నంది అవార్డులు ఇస్తున్నారు, ఫిలింఫేర్ అవార్డులు ఇస్తున్నారు, అన్ని అవార్డులు ఉన్నాయి. అయితే నాటక రంగానికి అవార్డులు కొరత ఉన్నది ఈ రాష్ట్రంలో. అది గ్రహించినటువంటి వ్యక్తి మరి వాళ్ళ అబ్బులు గారు సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆయన వారి కమిటీ అందరూ కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. అందులో మన విజయనగరంలో అటువంటి నిర్ణయం తీసుకుని మీ అందరి ఎదురుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముదాహమని మీ అందరికీ చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ పెద్దింటి అప్పారావు గారు ప్రమోషన్ మీద హైదరాబాద్ వెళ్ళినా త్వరలో అదే ప్రమోషన్తో కానీ ఇంకా పెద్ద ప్రమోషన్తో కానీ మన విజయనగరం రావాలని, వారి సేవలు మన పుర ప్రజలకు అందించాలని కోరుకుంటూ వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తదుపరిగా విజయనగరం సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి వారి సేవలు ఈ నగరానికి, ఈ నగర ప్రజలకే కాక చుట్టుపక్కల ఊళ్ళకు కూడా విద్యారంగంలో అర్పించి ఇప్పుడు మన మధ్య ఉన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు శ్రీ శ్రీ మానాప్రగడ శేషాయి గారిచే నాంది వాక్యం వారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కుమారి విద్య శ్రీ శేషాయి గారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సమాహూతులైనటువంటి సదస్సులకు, ప్రియమిత్రుడు శ్రీ పెద్దింటి అప్పారావుకి నమస్కారం. ఎందరో పెద్దలను ఈ మహోత్సవ శుభారంభానికి పిలిచారు మన వాళ్ళు. ముఖ్యంగా మనకి అడిషనల్ ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నటువంటి పూజ్య మిత్రులు శ్రీ సత్యనారాయణ గారు, మరి అలాగే మరి సామాజిక స్పృహ బాగా ఉండి వైద్యంలో పరమ నైపుణ్యాన్ని పొందినటువంటి డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారు, ఈ మొదలైనటువంటి పెద్దల్ని పిలిపించి వారి చేత ఈ మహోత్సవానికి ఆరంభం జరిపించడం చాలా ముదావహమైనటువంటి విషయం. ఈ కళాజగతి వారు తమ కార్యక్రమాలు ఈ ఏడాది ఇక్కడ జరపాలి, విజయనగరంలో జరిపితే దానికి ఒక కళా కాంతి ఏర్పడుతుంది. ఇది కళలకు, విద్యలకు పుట్టిల్లు కనుక, కళారాధకులకు నిలయం కనుక, కళాధరులైనటువంటి మహాప్రభువులు ఇక్కడ పరిపాలించారు కనుక, ఈ ఊళ్ళో ఒక్కొక్కడు దిక్కులు పట్టనటువంటి కీర్తి మా రాఘవ్ కుమార్ కానీ, మా సంపత్ కుమార్ కానీ, రొంగల సత్యనారాయణమూర్తి గారు కానీ, మరి వీళ్ళు బహుశా వీళ్లే కనబడుతున్నారు ముందు వరుసలో. మరి వీళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారో చెప్పలేము. అందుచేత మరి ముందు వరుసలో వాళ్లే కదా మనకు కనపడేది. అగ్రశ్రేణిలో ఉన్న వాళ్ళు కనపడతారు. వాళ్ళు తప్పు నడక నడవకుండా ఉంటే, అగ్రేసరులైన వాళ్ళు తప్పు నడక నడవకుండా ఉంటే సమాజం బాగా నడుస్తుంది. ముందున్నవాడు మంచి ధైర్యంగా, మంచి ఆనందంగా, మంచి ఉత్సాహంగా, మంచి కళామయంగా, కాంతిమయంగా, శాంతిమయంగా
పౌష్కల్యమైనటువంటి శోభతో కనుక నడిస్తే ఆ తర్వాత వాళ్ళంతా వాడిని చూసి అడుగులు వేస్తారు. అందుకని ఏవో 2-3 పేర్లు చెప్పాను తప్ప మిగతా వాళ్ళంతా ఏం తక్కువ వాళ్ళు ఏం కారు. చాలా ఈ ప్రదేశం గొప్పది. మరి ఇంత గొప్ప ఇక్కడ ఈ మట్టిలో ఉంది, ఈ గాలిలో ఉంది, ఈ నీటిలో ఉంది, ఈ పరిసరాల్లో ఉంది. మహాప్రభువులు నడిచినటువంటి చోటిది. ఏనుగులు ధారాళంగా సంచరించినటువంటి ప్రదేశం. అంచేత దానధారలు బాగా ఏనుగులకి మదం కారుతూ ఉంటుంది కదా, దాన్ని దానం అంటారు, దానధార. ఆ దానధారలు మన ప్రభువులు దానధారలు ఎన్నో దానాలు చేశారు. విద్యాదానం, వాళ్ళు గొప్ప దానం చేశారు. విద్య కోసం వాళ్ళ జీవితం అంకితం చేశారు. వాళ్ళ సర్వస్వం కూడా విద్యకి మాన్సాస్ అని ఓ ట్రస్ట్ కూడా చేసి కొన్ని కోట్ల రూపాయలు పి విద్యరాజు గారు దానికోసం కేటాయించారు. ఈ సంస్థలన్నీ కాక ఆయన ఒక సంచార ధర్మదేవత, సంచార సరస్వతి. అటువంటి మహాప్రభువు తిరిగిన చోటు. ఆనంద గజపతిని గురించి ఎంతో చెప్పుకుంటారు ఈ దేశంలో. నేను చూడలేదనుకోండి, కానీ నేను పివిజి రాజు గారిని చూశాను. నాకు చాలు, నా ప్రాణానికి చాలు, నా జన్మకి చాలు. ఒక త్యాగమూర్తిని చూశాను. భోగాన్ని యోగంగా మార్చి దాన్ని త్యాగంగా ప్రజలకు అందించినవాడు. అది గొప్ప. ఊరికే కిరీటం పెట్టుకోవడం, తురాయి పెట్టుకోవడం, ఏదో గుర్రానికి కళ్ళాలు పెట్టడం, సవారీ చేయటం, ఈ ప్రజల మీద నడవటం, ఇది కాదు రాజు చేయవలసిన పని. రాజంటే చందమామ, రాజంటే చంద్రుడు, రాజంటే రంజకుడు, అందరినీ ఆనందపరిచేవాడు, అందరి యొక్క మనస్సుల్ని హృదయాల్ని ఆనంద పల్లవితంగా చేసేవాడు ఎవడో వాడే రాజు. అంచేత ఇప్పుడు మనకి రాజులు లేరు కదా, వాళ్ళందరినీ తీసి పారేశాం కదా సంస్థానాలన్నీ. వాళ్ళు మనకు అక్కర్లేదనుకున్నాం, అదేదో ఒక దిక్కుమాలిన సంప్రదాయం అనుకున్నాం, తుడిచిపెట్టేశాం. మరి ఇప్పుడు ఎవరు రాజులు? మీరే రాజులు, ప్రజలే రాజులు. డెమోక్రసీ కదా. ఈ డెమోక్రసీలో ఏమిటి? మీరు 10 మంది ఎవరు బాగుందంటే అదే. మీరు మానవపడి చేస్తాయి బాగా మాట్లాడతాడంటే మాట్లాడతాడు, వాడికి నోరు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా. బలారి వాడు మాట్లాడంటే మాట్లాడు. ఇంతే, ప్రజల తీర్పే తీర్పు. అందుచేత ప్రజలే రాజులు. అంచేత ప్రజలు ఎంత వివేకంతో ఉండాలో. ఇన్నాళ్ళు రాజులు అన్నమాట కాదు, ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ కళలు నిలబెట్టడానికి ఏం చేస్తున్నారు? ఈ కళలు ఆనందించడానికి ఏం చేస్తున్నారు? ఈ కళలు పెంపొందించడానికి ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ప్రజలు అడగాలి, వాళ్ళకి తెలివి ఉంటే. అందుచేత ప్రతివాడికి ఆనందించాలని ఉంటుంది. ఆనందం ఎవరికి అక్కర్లేదు. ప్రతివాడికి సుఖం పొందాలనే ఉంటుంది. ప్రతివాడికి ఏసీలో వెళ్ళాలని ఉంటుంది. అయ్యా, వాడికి టికెట్ కొనుక్కునే తాహత లేకపోయినా, కాసేపైనా ఏదైనా ప్రాణం కించిత్ భోగం భవిష్యత్తు అని కోరుతుంది ప్రాణి. కానీ ఎలా వస్తుంది? అందుచేత దానికి తగిన అర్హత, దానికి తగిన అధికారం, దానికి తగిన ఇంత గొప్ప మా పెద్ద అప్పారావు చెప్పాడు కదా. వాడు ఎందుకు పుట్టాడో తెలియదు, నాటక రంగం కోసం పుట్టాడు, దాంతో అయిపోయాడు. గొప్ప వాళ్ళని తయారు చేశాడు. వాడు ఏమీ లేకుండా ఇలా మాట్లాడితే, ఒక డైలాగ్ మాట్లాడితే ఆ డైలాగ్ వినటం కోసం అలా ద్వార చెవులతో ఉండేవారు ప్రజలు. ఏం ఆహార్యం లేదు, ఒక కిరీటం లేదు, ఒక సందర్భం లేదు, ఒక నృత్యం లేదు, ఏమీ లేదు సామగ్రి. ఒట్టి వాచకం మాట్లాడటం వల్ల ప్రజలను ఆకర్షించేవాడు. అంటే రసభావాలకి అవన్నీ అంగులు. అవేం లేకుండా తెలివైన వాడు మాట్లాడితే కూడా అంత పని జరుగుతుంది. మాట మనసును పట్టివ్వాలి, మనసును దోచుకోవాలి. అది మాటలో ఉన్న తమాషా. లోపల ఒకటి పైన ఒకటి విధమోహం వేసుకుని మాట్లాడతాం అనుకోండి, వాడి మాట ఎక్కదు, వాడి మాట నమ్మరు ప్రజలు. వాడిని నమ్మరండి, వాడికి ఏం విలువ ఉండదు. అందుచేత మనస్సు మాటగా అయినప్పుడు ఆ మాటకి విలువ ఉంటుంది. అలా అటువంటి ఉత్తమ సంస్కారాన్ని మనకి భద్రపరిచారు కవులు. వాళ్ళ యొక్క కావ్యాల్లో, వాళ్ళ యొక్క నాటకాల్లో. తిరుపతి వెంకట కవులు ఆ పాండవ ఉద్యోగ విజయాలు రాశారు. ఏనాడు రాశారు? ఇవాళ ఎవరికి చదివినా తాగపోయినా మామూలు గొడ్ల కాసుకునేవాడు కూడా చెల్లియో చెల్లకో అని చదివేస్తాడు. వాడికి ఆ పద్యం చెల్లుతుందో చెల్లదో మనకి తెలియదు.
వాడికి అర్హత ఉందో లేదో తెలియదు. వాడు అలా దూడలను కాసుకుంటూ ఈ పద్యం చదివేస్తాడండి. పీసపాట్లా చదివాడా, బందా కనకలింగేశ్వరరావులా చదివాడా అనుకోం. దాన్ని కూడా వింటాం మనం. మనలో ఉన్న రసజ్ఞత ఏమిటంటేనండి, ఏదైనా మంచి శబ్దం వినపడుతుందా, ఏదైనా మంచి దృశ్యం కనపడుతుందా, ఏదైనా మంచి మనిషిని చూస్తుందా మనస్సు అని చూస్తూ ఉంటుంది ప్రాణం. దాన్ని దాచి దోబూచులాడుతూ ఉంటాం మనం. దానికి సరైన అవకాశం ఇవ్వక ఏదో వ్యావృత్తుల్లో ఉంటాం. దానికి ఇవ్వాలి. అలాంటి వాటికి ఇవ్వటం కోసం ఇలాంటి ప్రక్రియలు అవసరం. దీనికి నాంది అని నాటకానికి నాంది అని తెలియదు, వీడి భాష తెలియదు, వీడి వేషం తెలియదు, వీడి తల్లిదండ్రులు తెలియదు, వీడి పుట్టిన ప్రదేశం తెలియదు, దాని గొప్పతనం తెలియదు. వ్యధమోహసు తిరుగుతూ ఉంటాడు. అందుచేత ముందు నిన్ను నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. నీ జాతి గౌరవం నీవు తెలుసుకోవాలి, నీ సంప్రదాయం నువ్వు తెలుసుకోవాలి, నీ ప్రదేశం నువ్వు తెలుసుకోవాలి, నీ ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి. వాళ్ళతో కలిసి నిగమాగమ పురాణ నిస్తులంభోరాసి పుట్టిలించిన బుధాడుతో సంగీత సాహితీ స్వర్ణ మండప ముఖద్వార తోరణము చల్వారు. సంగీతానికి సాహిత్యానికి ఎక్కడైనా ఒక మంటపం ఉందా అంటే ఆ మంటపం ఇక్కడ ఉంది. ఆ మంటపానికి ముఖద్వారం ఈ ఊళ్ళోనే ఉంది. ఆ ద్వార తోరణాలు ఇక్కడే ఉన్నాయి. సంగీత సాహితీ స్వర్ణ మండప ముఖద్వార తోరణము చల్వారు చోటు రాజభోజులు ధరారమణులు ఆనంద గజపతులు వెనల్ చల్లు చోటు. వాళ్ళు విద్యలందాలు దిద్దుకో. ఈ కాసేపు ఈ కృష్ణరాయి వారి ఘట్టం మీకు చూపించడానికి 16,000 నా ఫ్రెండ్స్ వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళకి నేను ఏదన్నా సహాయం చేయాలి. సహాయం చేయాలంటే నాకున్న శక్తి ఏమిటి? నేను మా అప్పని సూర్యనారాయణమూర్తి గారు, ఉద్యమ నరసింహరావు గారితో, సంగయ్య గారితో, మా కృష్ణ గారితో, వీళ్ళతో అయ్యా ఈ మంచి పని చేస్తున్నారు, మనం ఏదైనా సహాయం చేయాలి. బుచ్చిబాబు గారితో నేను అడగడం తడువు. వాళ్ళు ప్యాకెట్స్లో తెచ్చి ఏదో అప్పున్న వాళ్ళలాగా ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా నా జేబులో పెట్టారు. ఎంత ఔదార్యం. మా రామచంద్రరావు గారు, సావర్మల్ చౌదరి హోల్సేల్ వాళ్ళు ఏ పనికి చెబితే వాళ్ళు ఏమిటండి ఆ కొమ్మల్ని ఎన్నిసార్లు దూసేయండి, దూసి కొద్దీ చిగురు పడుతూ ఉంటాయి. అదే ఇక్కడ ప్రజల్లో ఉండేటటువంటి రసజ్ఞత, ఔదార్యం. వాళ్ళ ఔదార్యానికి నమస్కారం చేస్తూ ఆ రసజ్ఞత కలకాలం ఇక్కడ నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ గారు, శేషాయి గారు తమ అమూల్యమైన విశిష్టమైన ప్రసంగాన్ని ఇచ్చి మనకి సంతోషాన్ని కలగజేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్య ముఖ్య అతిథిగా కళాబంధు శ్రీ పెంటకోట సత్యనారాయణ గారు, రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ మరియు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం వారిని క్షమించాలి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి శేషాయి గారిని మెమోంటోతో ఇచ్చి సత్కరిస్తారని ఆహ్వానిస్తున్నాను. కుమారి విజయ అమృత శ్రీ సత్యనారాయణ గారిని పుష్పగుచ్చాన్ని ఇచ్చి వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. కుమారి విద్య శ్రీ శేషాయి గారికి మెమోంటోని సత్యనారాయణ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విజయనగరం పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ వారిచే ప్రదర్శించబడు శ్రీకృష్ణ రాయబారంలో
నటించుచున్న నటుల పరిచయం మరియు కళాజగతి వారు సౌజన్యంతో ఇచ్చిన మెమొంటోలు బహుమతి ప్రదానం. కృష్ణ పాత్రధారి విజయ అమృత పుష్పగుచ్చాన్ని ఇచ్చి వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. వారికి కేటాయించిన మెమొంటోను శ్రీ శేషాయి గారు బహుకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మెమొంటో అందుకున్న వారు శ్రీ బి కామేశ్వరరావు గారు, పోస్టల్ సూపరింటెండెంట్, పోస్ట్ ఆఫీసెస్, విజయనగరం. తరువాత విజయనగరంలో పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ దుర్యోధనుడి పాత్ర ధరించిన శ్రీ జి పాండురంగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా విజయ అమృతను కోరుతున్నాను. కుమారి విద్య వారికి కేటాయించిన మెమొంటోని శ్రీ అప్పారావు గారి చేతి మీదుగా అందజేయవలసిందిగా కోరుతున్నాను. తరువాత విజయనగరం హెడ్ పోస్ట్ ఆఫీసులో సూపర్వైజర్ గా పనిచేస్తున్న జె సుబ్బారావు గారు దుర్యోధనుడి పాత్రధారి, వారిని కూడా వేదిక మీదకి విద్య ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. వారికి కేటాయించిన మెమొంటోను శ్రీ శేషాయి గారు బహుకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాత విజయనగరం సిటీ పోస్ట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తూ ప్రస్తుతం ధృతరాష్ట్రుడి పాత్ర ధరిస్తున్న కె రమణ గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా విద్యను కోరుతున్నా. సారీ, మేకప్ లో ఉన్నట్టున్నారు. వారికి కేటాయించిన మెమొంటోను వారికి బహుకరించవలసిందిగా శ్రీ శేషాయి గారిని కోరుతున్నా. తరువాత కర్ణుడి పాత్రధారి శ్రీ జీవిడి ప్రసాద్ను వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా విద్యను కోరుతున్నా. వారికి కేటాయించిన మెమొంటోను అందజేయవలసిందిగా శ్రీ అప్పారావు గారిని కోరుతున్నా. తరువాత వికర్ణుడి పాత్రధారి కె సత్యనారాయణ, పోస్ట్ మ్యాన్, విజయనగరం హెడ్ పోస్ట్ ఆఫీస్, వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా అమృతను కోరుతున్నా. వారికి కేటాయించిన మెమొంటోను శ్రీ శేషాయి గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నా. తరువాత వారికి కేటాయించిన మెమొంటోను అందజేయవలసిందిగా శ్రీ అప్పారావు గారిని కోరుతున్నా. భారతానికే ముఖ్య పాత్ర భీష్ముని పాత్ర. ఆ పాత్రను పోషిస్తున్న శ్రీ సిహెచ్ మత్స్యలింగాన్ని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా విద్యను కోరుతున్నా. వారికి కేటాయించిన మెమొంటోను అందజేయవలసిందిగా శ్రీ అప్పారావు గారిని వేడుకుంటున్నా.
ఇప్పుడు ఈ నాటకానికి హార్మోనిస్ట్ శ్రీ డి సూరిబాబు ని స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా విద్యను కోరుతున్నా. వారికి కేటాయించిన మెమోంటోను అందజేయవలసిందిగా శ్రీ అప్పారావు గారిని కోరుతున్నా. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్ గా వ్యవహరిస్తున్న, క్షమించాలి ఇందాక కొంచెం లేట్ అయిన ధృతరాష్ట్రుని పాత్రధారుడు రెడీగా ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా అమృతను కోరుతున్నా. వారికి కేటాయించిన మెమోంటోను అందజేయవలసిందిగా శ్రీ అప్పారావు గారిని కోరుతున్నా. డివి రామరాజు గారు, వారు పెద్ద నటులు. వారి గురించి 2 మాటలు చెప్పి వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా శ్రీ సర్వేశ్వరరావు మహేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సర్వేశ్వరరావు మహేష్ గారు. పెద్దలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎక్కువ సమయం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. శేషాయ్య గారు చెప్పారు విజయనగరం అని. విజయనగరం దానంలో మన రాజులు ఉన్నారు. అందుకన్నా మించిన వాళ్ళు నాకు కనిపించలేదు. నేను పుట్టిన తర్వాత చూస్తున్నాను. ఇతను ప్రతి కళారంగానికి ఒక ఉద్దండుని మనం చెప్పుకోవడానికి, ప్రపంచంలో చెప్పుకోవడానికి తగినటువంటి రీతిలో మనకున్నారు అందరూ. మనకు ఆ ధైర్యం ఉంది. నాటక రంగంలో, కళారంగంలో, సంస్కృతి రంగంలో, తర్వాత కవిత్వంలో అందరూ ఇప్పుడు చెప్పారు. శేషాయిగా మాట్లాడితే తెల్లవారులు చెప్పినా మనం ఎవరో కదలం. ఇటువంటి ఉద్దండులందరూ కూడా మన విజయనగరం నగరంలో పుట్టారు. ఏ ముహూర్తాన్ని నగరాన్ని శంకుస్థాపన చేశారో కానీ అంత దిగ్విజయంగా వెళ్లిన విజయనగరంలో హార్మోనిస్టుగా డివి రామరాజు గారు అని ఒక ఆయన పుట్టారు. ఆయన గురించి కొంచెం పరిచయం చేయడానికే నేను ఇచ్చాను. ఆయన 1921లో పుట్టారు. పుట్టుకతోనే చిన్న హార్మోనియం తెచ్చుకున్నారేమో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన మీద నేను పౌరాణిక నాటకాలు ఆడాను. ఆయన ఈ జిల్లా వాసులకే కళాకారులకే కాకుండా తణుకు నుంచి బుక్ చేశాం. అక్కడ రామరాజు గారు ఉన్నారు కదా, మరి నా హార్మోషన్ ఎందుకండి తీసుకురావడం చాలు. ఆయన కె నాగేశ్వరరావు గారు వచ్చారు. రామరాజు గారు ఉంటాడు, ఇక్కడి నుంచి నేనేది కదా మీకు ఖర్చులు దండగా ఆయనే కావాలి. షణ్ముఖరాజుకి, పేసుపాటికి, అందరూ పెద్ద పెద్ద కళాకారులకి, చిన్న చిన్న కళాకారులకి అందరికీ ఆయన ఉపయోగపడ్డాడు. అంతేకాదు ఆయన ఒక్క ఉపయోగపడడమే కాకుండా ఆయన కొడుకులందరూ హార్మోనిస్టులే. ఈవేళ ఈ విజయనగరంలో జం హార్మోనిస్టర్స్ ఎవరంటే ఆయన కొడుకులే. ఇంత మహాసేవ చేసి హార్మోనియం మీదనే ఆయన ఈనాడు కూడా ముసలతం తెచ్చిపెడితే వాయించేస్తాడు, తిరుగులేదు. ఆ హార్మోన్ చూస్తే ఆయనకు ఆ ఉత్సాహం ఉంది. అంచేతను ఆయనకి మా కళాకారులు, పౌరాణిక కళాకారులు కొంచెం సన్మానం చేయడం మా కనీస ధర్మం. అంటే మేము చేసింది తక్కువైనా ఆయనకి చంద్రుడికి నూలు పోగన్నట్టు అనిపిస్తుంది. అంతేగాని మేము ఆయన తగిన సన్మానం చేయటం లేదు. కానీ ఆయన్ని మేము గురుభక్తితో పూజించుకునే ఒక అవకాశం మాకు కలిగించారు ఈ సభికులు. అంచేతను ఆయన్ని వేదిక మీద వచ్చి మా నమస్కారాలు అందుకొని దండి రామరాజు గారు. ఇప్పుడు సర్వేశ్వరరావు మహేష్ గారి చేతి మీదుగా ఒక సాలువ వారికి బహుకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకి వచ్చినటువంటి సూరిబాబు గారు, మేమంటూ అందుకున్న సూరిబాబు గారు ఈయన కుమారులే. ఇదిగో ఈ కుర్రోడు కూడా ఈయన కుమారులే. వీళ్ళందరూ ఈవేళ విజయనగరంలో హార్మోనిస్ట్ ఎవరంటే ఈయన పిల్లలే, ఈయన సంతానం, ఈయన కుటుంబమే. ఈయన కాకపోతే ఆయన్ని పట్టుకోవాలి, ఆయన కాకపోతే ఇంకొకళ్ళనే మేము ఆయన తాలూకా కుటుంబంలోని వాళ్ళనే మేము తీసుకోవాలి తప్పిస్తే ఇంకో గత్యంతరం లేదు. మా మేషారికి మేము మా అభిమానాన్ని తెలియజేసుకుందుకే తప్పిస్తే ఇది పెద్దది కాదు. Give him a big hand, please.
ఫోటో తీస్తాను. అక్కడ నేడు ఈ సభలో కవి పండిత కవి పండిత గాయిక రసకావతాంశులు వివిధ మహానేక విషయ సంపన్నులు అనేక మందితో కూడినటువంటి ఈ సభలో ఇవాళ నాకు ఈ సన్మానం జరిగిందంటే ఈ సందర్భంలో ప్రసంగించవలసినటువంటి అవకాశం కుదిరిందంటే నా జీవితంలో ఇది ఒక ప్రధాన ఘట్టం. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. 70 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పైగా రాజకీయ రంగంలో హార్మోనిస్ట్గా పనిచేస్తూ ఉపాధ్యాయ వృత్తి ప్రధాన వృత్తిగా చేస్తూ 37 సంవత్సరాలు చేసి 87 సంవత్సరాలు రిటైర్ అయ్యారు. నాకు దురదృష్టవశాత్తు పూర్వ జన్మకృత పాపం వ్యాధులు పేడ పీడితగా నాకు పక్షవాతం అనే రోగం ఇప్పటికి 5 సంవత్సరాలు పెట్టి వచ్చి నేను గత లేకుండా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ వారు నన్ను ఆహ్వానించి నాకు ఈ సన్మానాన్ని అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. తర్వాత నేను ఈ సందర్భంగా క్లుప్తంగా నేను సంపాదించినటువంటి అనుభవాలను పురస్కరించుకొని నటకులకు వాయిద్య కళాకారులకు కూడా 2 ముక్కలు సందేశంగా చెప్పి విరమించదలుచుకున్నాను. సాధారణంగా నటుడన్న వాడు సహజంగా పుట్టాలి, నేర్చుకుంటే కావాల్సింది కాదు. నటుడికి కావాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే వేషము, భాష, తర్వాత ఏంటి జ్ఞానం, నటన, ప్రతినట. నటనలోనే ప్రతినటన కూడా ఉంటుంది. ఎందరో మహానుభావులు చూశాను. మాధవపేట వెంకటరావు గారి నాటకాలు చూశాను, స్థానం నరసింహరావు గారి నాటకాలు చూశాను, బండ కరగలిగేశ్వరరావు గారి నాటకాలు, ఎందరో మహానుభావులు వారందరికీ వందనాలు. తర్వాత మల్లా సూర్యనారాయణ గారు మొదలైన పండితకోటతో కూడినటువంటి నాటక సమాజాల్లో హార్మోనిస్ట్గా ప్రవేశించి విజయవాడ వస్తున్న బివి రాఘారావు గారు, కె నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి ఈ స్టేట్ లెవెల్ యాక్టర్స్తో కూడా వాయించాను. తర్వాత విజయనగరం పట్టణంలో ఇంటూ డి సుభద్రరాజు గారిని ఒక మంచి గాయకులు, మంచి నటకులు, మంచి విద్యావంతులు అలాంటి వారితో కూడా హార్మోని వాయించి అనేక ఆంధ్రేతర ప్రాంతాల్లో తిరిగి నా యొక్క అనుభవాల్ని సంపాదించి నేను కొన్నింటి క్లుప్తంగా పొందుపరుస్తున్నాను. కాలాతీతం ఎందుకు క్షమించాలి. నటకులు రాగం అనే దాన్ని ఇప్పుడు ప్రధానంగా తీసుకొని పాడుతున్నారు. నాటకం ఆడటమా, నాటకం పాడటమా? కాబట్టి పాటలనే దాన్ని కొంచెం పరిమితి చేసుకుని చక్కగా నటనలోనే దాన్ని అభ్యసించి తప్పకుండా కృషి చేస్తే కృషితో రాస్తే దుర్భిక్షం. కాబట్టి లెర్న్ ఫ్రమ్ క్రియేటింగ్ టు గ్రేవ్ అన్నాడు ఇంగ్లీష్ మహాపండితులు. ఉదయాల్లోంచి శ్మశానికి వెళ్ళి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈ నటులు అంతమంది కూడా చక్కగా తమ యొక్క పాత్ర పోషణ కావాల్సిన విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని రంగస్థలం మీద ప్రవేశించాలని కోరుతూ, తర్వాత ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ ఎస్పీ గారు శ్రీ కామేశ్వరరావు గారికి, తర్వాత తదితర పోస్టల్ ఇన్స్పెక్టర్లు మొదలైనటువంటి రాఘరాజు గారు, సుబ్బారావు గారు, పట్టాభరామయ్య గారు మొదలైనటువంటి నాటకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటాము. ఇక్కడ ప్రసంగించినటువంటి మహామహులందరికీ కూడా జయజయలు సమర్పిస్తూ నేను ప్రసంగించడానికి అనర్హుడు అయినప్పటికీ కూడా ఈ అవకాశాన్ని తీసుకున్నట్టు కూడా క్షమించాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. రామరాజు గారు కొంచెంసేపు వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాను. వీరికి మహా కళాకారులు, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన మన విజయనగర వాస్తవ్యులు శ్రీ డివై సంపత్ కుమార్ గారు ఈ సందర్భంగా 101 రూపాయి ఇచ్చి వారికి చదివించవలసిందిగా కోరుతున్నారు. రూపాయి పారితోషికంగా ఇచ్చి నన్ను సన్మానించారు. వారికి నేను కృతజ్ఞుడిని. కాబట్టి ఈ అదృష్టం కలిగినందుకు, ఈ వేదిక మీద నిలబడి మాట్లాడేందుకు నా శరీరం ఇలా ఉప్పొంగుతున్నది, ఎంత సంతోషం పొందుతున్నదో చెప్పలేరు.
ఇలాంటి శరీర అనారోగ్య పరిస్థితిలో కూడా నన్ను ఇలా నిలబెట్టి మాట్లాడించిందంటే ఆ కళా సరస్వతికి నేను చేసేది సమర్పించుకుంటూ మీ తెలుసాలో తీసుకుంటాను. మరికొద్ది బహుకరించవలసిందిగా కోరుతున్నాను. దాన్ని నాకు బహుకరించవలసిందిగా శ్రీ శేషయ్య గారిని కోరుకుంటున్నాను. అమృత ఒక విందుకి అంటే ఒక పార్టీకి స్పాన్సర్ చేసిన శ్రీ మారుతి సిల్క్స్ వారు తరఫున ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చి వారికి కేటాయించిన మెమోంటోను స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా స్పాన్సర్ చేయండి సార్, మేము ఎలా వేస్తున్నాం పోస్టుల వల్ల ఎప్పుడూ రాలేదు, ఎక్కడికి రాలేదు అని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే వెంటనే స్పందించి సహృదయంతో ఎంతో అభిమానంగా కూర్చోబెట్టి పరామర్శించి వారు మాకు ఆర్థికంగా కొంత సహాయం చేశారు. వారికి సభ ముఖంగా మా విజయ కళాంజలి పోస్టల్ విక్రేస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మారుతి సిల్క్స్ తరఫున ఎవరైనా వచ్చి స్టేజ్ మీదకి వారికి కేటాయించిన మెమోంటోను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. మేము ఏర్పాటు చేశాము, వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. సిటీ కేబుల్ వారు వారికి ప్రాతినిధ్యం వహించి ఎవరైనా వేదిక మీదకి వచ్చి ఆ మెమోంటోను స్వీకరించవలసిందిగా వారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ శేషాయి గారు ఆ మెమోంటోను వారికి బహుకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రధాన కార్యక్రమం ముగిస్తుంది. ఇప్పుడు నిర్ణీత కార్యక్రమం శ్రీకృష్ణ రాయబారంలో మొదటి సీను కొద్ది క్షణాల్లో ప్రదర్శించబడుతుంది. పవన పతిత పవన వరదాయక సగల వరదాయక సగల ప్రమేయ వరదాయక సగల ప్రమేయ పాగి పాగి మా పాగి 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 మా పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ జయ శ్రీరామచంద్రమూర్తికి హిందూ నాయకులకు వీరాంజనేయులకు పైడితల్లమ్మకు కనకదుర్గకు అష్టదిక్పాలకులకు గ్రామ పెద్దలకు సత్య సాయిబాబాకు తిరిగి సాయిబాబాకు విజయ కళంజలి నాట్య మండలికి ఘోరా ఏ మయని రచనా చమత్కృత ఏమియో కాని ప్రకృతి సౌందర్యమునహకరించుచు గురు సార్వభౌముడనకు నామానసమును సైతం ఆకర్షిస్తున్నది. మీరు నా నుండి ఆలించి ఉండరు కదా.
ఏమి వీరుల రూపలావణ్యాశ్చయములో అపూర్వములే ఏ త్రిజగన్మోహనాకృతులు ఎవరి వయ్యుండును? ఓ ఏం మీరలెవరు? ఏమి వీరు ప్రతివచనం వెయ్యరు? ఓ ఏం మీరలెవరు? ఇచ్చట నుండి గతం ఏమి? నేనెంత భ్రమపడి తిని ఇవి సాలభంచు కలుసుమా? సజీవ మనుష్యకృతుల వలె భ్రమింపజేయుచున్నవే. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలభరానత శాఖా శిఖా సరోవర విరాజితం. రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురబెళ పుష్ప వల్లీమ తల్లిక సంభాసురం భాసుర పుష్పగుచ్ఛ శ్రవణ్మధుర మధురసస్వాదనార్థ సంభ్రమధ్రమర కోమల ఝంకార నినాదమిదు మేదుర మధుకర ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాధిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయం. రమణీయ కోమల కలాప కలాప మంజుల దోహద ధూప ధూమంకుర సంకీర్ణం. సంకీర్ణను పుంజ పుంజ సుందరం. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. జనగణానక నూత్నారామరంజిష్యమోణ కౌరవం శవర్ధన మహాప్రమోదాహంబు. ఈ నిష్కుటంబు తక్కువలకు అద్భుత దర్శనీయంబనుట నిర్వివాదాంశం. దాననే మయసభాయని సామాన్యజుడు మొదలు రాజకంఠీరవని పర్యంతము దీనిని గురించి వివిధములుగా వర్ణించి అభినందించి ఆనందించుట సరియే. ఏందని ఫలకు సుమజాలంబులను మహానందము కలుపుతున్నవి. లేనట్లుగాను లేక ఉన్నట్లుగా కనబడుతున్నది. జలాశయమే కాకుండా ఏ దిశసూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లుండను. అవురా, ఏమి దీని శృంగార వైభవము. సంస్పర్శ మాత్రనూత్త చైతన్య ప్రాసద శీతల మధువారిపూర సంపూర్ణ మంద పవన చలనోద్భుత కల్లోల తరంగమాలిక పరస్పర సంఘటనయమైన మృదులధ్వాన విస్తారాది శ్రావ్యం. కమలకోక నదాది నానావిధ జల రాగానునిత గరీభాగం. బాలాల బాల శైవాల జవలలాయత జంగమోద్యాన శంఖావహం. విగ్రీవాలంకృత విధసూత్రపాళికా సందేశిత హంస హంసేగణ విభూషితం. వర్ణనాతీతం. చూడ ఈ జలాశయము అపూర్వ రమణీయాకృతిని తలగించుతున్నది. ఎందలి మధువారి పూరమనించుకోని ఏ పరిసర ప్రాంతంలో ఒకంత విశ్రమించరగా. ఏది మయుని రచనా విశేషమా లేక భ్రాంతియుడనైతున్నా? ఇచ్చటి నుండి ఓ హాసధ్వని వినవచ్చుతున్నట్లున్నది. ఇచ్చట ఎవరినో కానరారే. మరి ఆ సవడి ఎచ్చటి నుండి వచ్చే అసలిత మాయా సముద్రనయో మైండెట్లు ధ్వనించేందరమ్మను నిన్నైనా ఉంచిండ నేను. ఆ కనపడున్నదేమి వివిధమణి వికార కుడ్య ఫలంతరర్గత ద్వార దేశమా తచ్చుబడిన శాకంతరోల్లసిత గారుత్మత వల్లీ సముల్లసితమా. వల్లీ సముల్లసిత పల్లవిత పల్లవ సందోహమా. మధ్యే పల్లవ సంపుట అత్యంత భాసర పుష్పఫల ప్రదారమా. పుష్పఫలమకరంద రససేవనార్థ సమాగత షట్పద కీరవారమా. ఇట్టి త్రిజగన్నుత మయసభాభవనము పాండవుల అధీనమనుటయా. అవురా పాండవ ఔద్ధత్యము నీటి నీరు నిక్కుటమై ముందు ముట్టుచున్నదే. నిన్న మనుషులకు నిలువనేడలేక అసపద్ధతులైపడి ఉండిన పాండవులు దిగ్విజయమనొచ్చి రాయస్యాధ్వర్య నిర్వహణ వ్యాజంబ సార్వభౌమ పదములు అలంకరించుటయా. ఏ లోకములోనో పడి ఉండిన మయహతుడు త్రిలోకాధికాభ్రాజమానంబగు ఈ మయసభాభవనమును నిర్మించి పాండవులకు సంగుటయా. పాండవులు అన్యజన దుర్నిరీక్షలై విజృంభించుటయా. ఇదంతయో కనులారగాంచి సక్షత్రయోన్ సంజాతుండవు ఈ శ్రీయోధన సార్వభౌముడు సహించి ఊరకుండుటయా. సహించిన కొలది మనం మనొక్క పట్టణాన్ని క్రోధముడు వెళ్ళి దుర్భరమవుతున్నారు. ఇచ్చట నిలువంచా అల్లది ఆ కనపడ ద్వారా మరి నిర్గమించదుగాక. గుర్తుగా పుట్టుకుని ఎచ్చటి స్ఫటిక శిలాఫలకంబు మరలా ఎచ్చటి హాసంతో నిర్వహిస్తున్నట్లున్నది. పంచభర్తుగా ఇప్పటికి ప్రశాంతమే. ఏమనుకుంటే దారి అట చూసించో ప్రతిక్రియకై ఎదురు చూస్తుంటాము. దారి అట
పరిహాసమానమున ప్రాణ పరిత్యాగమరణించుటయా లేక నా ఈ పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా? సప్తసాగర వేలావలయంబగ ఈ వసుంధరావలెమ్మనకల్లా ఏకఛత్రాధిపత్యమనొచ్చి అప్రతీవ ప్రతాపమున చండ శాస్త్రుడు ఎల్లారు నా ఎట్టి రాజన్ని చూడమని ఎవడిట్టి హేయంబగు దుర్మరణమునకు దుర్మరణమునకి అంగీకరించమనను ప్రయోజనం ఏమి? ఏమి ఈ అభిమానధనుడు సుయోధన సార్వభౌమనక అవమానం, ఆ దుర్జాతి, ఆ పాపిష్టి, ఆ పంచాలి సిద్ధాంతమున లజ్జాధిని పరిహసించినగాక నా అంతటి వానికి అవమానము తప్పించున మహాగజేంద్రము మార్గంలో చూడ సునకములన్నీ మరుగుటలేదు. నేనెన్ని విధముల నా అంతరాత్మకు సరిపెట్టుకుందామనను ఈ వార్త ఎట్లయినా లోకమున వెల్లడి కాక మానదు. నిరర్ధకముగా దురర్థ ప్రతిపాదకులకు లోకులు అనేక విధములు తలంపగనో మానదు. ఆ పిమ్మట నన్ను సందేహింపగనో మానదు. సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థానం ఏర్పరచుకునక మానదు. అపశయమున జీవించుట కంటే సర్వ విధముల మరణము శ్రేయోదాయ. పోనీ ప్రాణ పరిత్యాగానంతరమునైనా ఈ సడి తప్పున మారణీ పరిహాసపాత్రుండగు మానవపతి చరిత్రమనే రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడుదా? కావున మరణంబు సర్వవిధముల గరిహితం. జీవించుండగమన్న పరనారీ పరిహాసపంగ కళంక జీవనుండని మనీనుటయో దుర్లభం. ఏమి చేయదు అచేతనమగు భూపరాగమే పాదాహతి శైపజాలక మానవుని మూర్ధమధిరోహించి తన పగను తీర్చుకొనుచుండా సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనై నేను ఒక్క ఆడది అనుభవించిన అవజ్ఞకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరుచుకునయాలని నా అవమానముల కన్నిటికీ కారణమైనది ఆ మయసభయే కదా. నా క్రోధమునకు ఉనికి పట్టనేది ఆ మయసభయే కదా. తుదకు నా జీవితమును విషమ పరిస్థితిని ఆక్రమింపజేసినది ఆ మయసభయే. అవురా ఏమి కాల వైపరీత్యము. తొలత ఈ రాజశ్రీమే లేకున్నా ఇంత ఇచ్చుబాటు పుట్టదు కదా. దురాత్మలు, యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, ప్రపంచనాసక్తులు, ఆ పండవ హతువులు పిలిచినంతనే నేనేలా రాజశుద్ధి కరగవాలి. అరిగి తినువు నేనేలా అందందు తిరుగాడి అవశ్యములకు అవమానములకు లోను కావాలి. లోనై తినువో నాకేలా ఆ పాడు మయసభాసం తప్పనిచ్చి అంకురింపవలే. అంకురించినవో ఆ పాపిష్టి, ఆ పంచాలి నిష్కారణముగా నేల పరిహసింపవలే. ఏ స్థితిగతులను బట్టి చూడ నన్ను బంధకి వంచింపజేయుటకై ఆ పాండవ హతులే రాజశ్రీ వ్యాధింపున నన్ను ఇంద్రప్రస్థములకు పిలిపించినట్లు తోచుతున్నాను. నిశ్చయముగా దురాత్మలే దుర్యోగ సంగతాత్మలే కానిచో కేవల స్వభావలోకనాథత్రుడు నన్నేల నిరర్ధకముగా పరిహసింపవలే. తెలిసినది ఆ రాజసూయమునకు మూలమీ కుటిలోపాయం బయలుట నిశ్చయము నిస్సంశయం. ఎంత మోసమో, ఎంత కౌటిల్యమో, ఎంత దుండగమో. ఓరి పవిత్రులారా, పాండులు బాల గర్భభారభూతులారా, ఏమి నా వెర్రి అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నిలుపక, సార్వభౌమ పదమునైనను తలంపక నేనెట్టి అవ్యక్తాలోచన మనం బట్టి కొట్టుకొనుచున్నాడా? నవఖండ భూమండలాది పమకుట గడిచమనిఘ్న నిరంతర నీరాయుత నిజపాద పంకేరుహుండనై సింధురాక్షసస్థయ వసుంధరాభార దుర్వహుండనై పరరాజమద సంహరణ భీకర భుజాబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టెత్తి వచ్చిన కర్మంజాలు ప్రచండ ప్రతాప ప్రభావిభాసులకు 100 సోదరుల కగ్గజుండనై చండతర పాక్రమజ్జులమై దిగంత విశ్రాంత సదిశోధమై అభిమాన వల్లనే బందీకృతమై నిష్కళంకమై జగమ్మన పేరెండికగల స్వక్షత్ర వంశమును జనించి అనేకాక్షోహరీ సమూహన్మనగదనాదండగు నాకీ ప్రపంచమ ఎయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మల చించి చెండాడదా ఆ పురంబు